హలో ఫ్రెండ్స్, తమ్ಮೇల్ చూశారు కదా. కరుప మన సూర్యాభాయ్ నుంచి రిలీజ్ అవబోతుంది. సో ఈ రోజు ఏంటంటే సూర్య అన్నది బర్త్డే అన్నమాట. సో మీరు కనుక ఇంకెవరైనా సూర్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, అన్నది బర్త్డే విషయం చెప్పండి. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇదంతా ముందు అసలు మనం స్టోరీ గురించి, మనం అది ట్రైలర్ గురించి చూసి మనం రియాక్ట్ అవుదాము. సో అవే ముందు, సో ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. లాంగ్ వీడియోస్ కొన్ని మూవీస్ రిలేటెడ్ ఉంటాయి, మిగతా షార్ట్స్ కొంచెం ఫన్నీగా ఉంటాయి. సో ఒకసారి విజిట్ చేయండి, ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు అయితే మన సూర్య గారికి అయితే హ్యాపీ బర్త్డే సార్. చాలా అంటే చాలా 1 year ఆల్మోస్ట్ గ్యాప్ తీసుకున్నట్టున్నారు. మొన్న ఏదో కంగువ గింగువ మూవీ వచ్చింది, అదేం పెద్దగా అంతగా అలరించలేకపోయింది. కాకపోతే ఆయన నటన పరంగా అయితే బ్రహ్మాండంగా ఉంది. మూవీ స్టోరీ లైన్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది. సో ఇంకా లేటర్ ఇంకా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ లోపు అయితే వీడియోని అయితే చూస్తా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఛానల్ని. లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు, మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగొచ్చే దేవుడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ అంట. నా పేరు సూర్య, నాకు ఇంకో పేరు. మామూలు లేదు. ఇప్పుడు అది చూసారు కదా, ఇట్లా మీకు శివనామాలు పెట్టుకుని కత్తి పెట్టుకుని చూస్తాను. అందులో మాత్రం నాకు కరెక్ట్గా కార్తీక్ గారు లాగా లుక్ అనిపిస్తుంది. 5 మూవీలో కార్తీక్ గారు ఉంటారు, ఆ లుక్ లేదు అవపడతారు. మొత్తం మాస్ యాక్షన్ ఉండబోతుంది అనిపిస్తుంది. అంతా ఏదో పోతురాజు జాతర అని చూద్దాం. మొత్తం అసలు ఇంకేం జరగబోతుంది, అసలు మామూలు లేదు. డైలాగ్ అరా బాయ్, ఇది మన టైము. కుమ్మి పడ దొబ్బుతాడు. గజనీ స్టైల్లో అన్నమాట. మామూలు అయ్యా డైలాగ్ మాత్రం, ఫైట్ స్టంట్ చూడండి అసలు. మొత్తానికైతే పగలబెట్టేటట్టుండి ఈసారి మాత్రం. తమ్ముడు సూపర్ గా ఉందిరా. ఏందయ్యా మామూలు స్టిల్స్ అయ్యి మాత్రం, ఫైట్ మాస్టర్ మాత్రం మామూలు లేదు. విజువల్స్ మాత్రం వండర్గా ఉన్నాయి. నెంబర్ 1 ఉంది అసలు. సార్ ముందు చూద్దాం అసలు ఏం జరగదు. Daddy's home. ఒకవైపు అయితే నాకు కార్తీక్ గారు అవపడుతున్నారు. నెక్స్ట్ ఇంకో దాంట్లో మనది కాలా మూవీలో ఉండదు కదా, మన రజనీకాంత్ లుక్స్ కూడా అంటే ఆ టైప్ ఆఫ్ ఉంది. ఆ మాస్ యాక్షన్ కానీ అది కానీ. సూర్యది అయితే లాస్ట్ ఇయర్ అయితే పాపం కొంచెం డిసప్పాయింట్ అయిపోయి ఫ్యాన్స్ అందరు. కంగువ మూవీ స్టోరీ లైన్ కొంచెం డిస్టర్బ్ కానీ, అది ఆయన యాక్టింగ్ పరంగా అయితే చిప్పేశారు అనమాట. నెంబర్ 1 ఉంది. సో ఇలా మన సూర్య గారి బర్త్డే కాబట్టి ఆ చిన్న టీజర్ అన్నది రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఆ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఎక్కువ కొంచెం కొంచెం మధ్యలో డైలాగ్స్? మ్యాక్సిమం ఫైట్ తోనే స్టార్ట్ అయింది, ఫైట్ తోనే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ యాక్షన్ మూవీ అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొంచెం మాస్ క్యారెక్టర్లో అవపడుతున్నాయి. నాకు తెలిసి అందులో 2 ఉన్నాయా, మరి ఏంటన్నది అర్థం అవ్వట్లేదు. అంటే సింగిల్ పర్సనే, డబుల్ యాక్షన్ కాకుండా, కాకపోతే క్యారెక్టర్స్ 2 ఉన్నాయా ఏంటి అన్నది అర్థం అవట్లేదు. మీకు గినక ఏమన్నా ఈ ట్రేజర్లో మీకు ఏమైనా
అబ్జర్వ్ చేశారు, మీకు ఎలా ఉండబోతుంది అనేది కింద కామెంట్ చేయండి. సో ఇంకా లీగల్గా అయితే మరి ఇంకా మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ ఇయర్లో అయితే ఇప్పుడు ఈ మంత్ వచ్చేసి ఇది ఉన్నది. నెక్స్ట్ హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్లో వార్ 2 ఏమున్నది. తెలిసి రెండే కొంచెం పెద్ద మూవీస్ ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మేము ముందు తీసుకోవడం నాకు కొంచెం సపోర్టివ్ ఉంటుంది. సో మరో వీడియోతో మేము ముందు కలుస్తాం ఫ్రెండ్స్.